క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక, ప్రభు మీ ఎడల కృప చూపించునుగాక. ఆమేన్. దేవుని ప్రియులారా, ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతించి ఘనపరిచి లేచారా? మరొక నూతన పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారాన్ని దయచేసిన దేవునికి కీర్తి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించారా? ప్రభుని స్తుతించారా? మనసారా నోరారా యేసయ్యను కొనియాడారా? ఈరోజు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. దేవుని కృప మీ మీద మెండుగా ఉండునుగాక. ఆమేన్. దేవుని ప్రియులారా, ఈరోజు శుభోచన కొరకు యెషయా గ్రంథం 58వ అధ్యాయము 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించెదవు. ఈరోజు ఇదే శుభవచనం. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఈరోజు శుభవచనం, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. ప్రభు మీ అందరినీ, మనందరినీ దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించి ఆశీర్వదించునుగాక. ఎక్కలేనంత ఎత్తైన స్థలములో మిమ్మల్ని ఉంచి మిమ్మల్ని ఆనందింపచేయునుగాక. ఉన్నతంగా మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు ఆశీర్వదించబడుదురుగాక. దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకొని ఉన్నతమైన కృపతో దీవించబడుదురుగాక. ఆమేన్. చాలామందికి ఆశ ఉంటుంది కదండి, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేనుండాలి, నా పిల్లలు ఉండాలి. మంచిదండి ఆశ. మా తెలుగు మాస్టర్ గారు ఈ మాట మాకు నేర్పించాడు. ఎయిమ్ హై, లో ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్. మన గురి ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలంట. చిన్న లక్ష్యం, చిన్న గురి నేరంతో సమానం. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఆలోచించాలి, ఉన్నతంగా దీవించబడాలి, ఉన్నతమైన విషయాల మీద మనస్సు పెట్టాలి. ప్రభు కూడా, మన దేవుడు కూడా ఉన్నతుడు. ఆయన మహోన్నతుడు, మహోన్నత స్థలములలో నివసించువాడు, మహాఘనుడు, మనం ఆరాధించే దేవుడు. ఆయన ఉన్నతుడు. ఉన్నత స్థలములో నుండి చెయ్యి చాపి ఆయనను పట్టుకున్నాడు అన్నాడు దావీదు కదండి. ఆయన ఉన్నతుడు, మహోన్నతుడు. కాబట్టి మనము దేవుని పిల్లలమైన మనం ఎప్పుడు ఉన్నతమైన ఉద్దేశాలు, ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలి. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నెక్కించేదను. ఇంత బలమైన మాట. దేవుని బిడ్డలారా, మీకుంది ఆశ, మీ పిల్లలు, మీరు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దీవించబడాలి, ఉన్నత స్థలముల మీద మేము ఆశీర్వదించబడాలి, దేవుని మహాకృపను బట్టి ఉన్నతంగా దీవించబడాలి, మా కుటుంబాలు ఉన్నతంగా దీవించబడాలి, ఉన్నతంగా ఆశీర్వదించబడాలి. ఉన్నతంగా దీవించబడటానికి మనం చేయాల్సిన 3 పనులు ఈ వాక్యంలో రాశారండి. ఆ పనులేంటో నేను మీకు చూపిస్తాను. ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. పై వచనమే చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా. విశ్రాంతి దినం, యూదులకు విశ్రాంతి దినం శనివారం. పాత నిబంధనలో విశ్రాంతి దినం శనివారం. కానీ దేవునికి స్తోత్రం, యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి ఆయన మన కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి ఆదివారం విశ్రాంతి దినముగా మనకు చేశాడు. ప్రతి క్రైస్తవుడికి, యేసుక్రీస్తు ప్రభు నమ్మిన ప్రతి విశ్వాసికి విశ్రాంతి దినం ఏంటంటే ఆదివారం. ఆదివారమున ఆయన యెరూషలేములో జయప్రవేశమై వెళ్ళాడు. ఆదివారమున ఆయన పునరుద్ధానుడై లేచాడు. ఆదివారమున సంఘం కూడుకుంది. ఆదివారమున రొట్టె విరిచారు. ఆదివారమున దేవుని కార్యాలు సహవాసంగా కూడుకున్నారు. ఆదివారం ప్రతి విశ్రాంతి దినం ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మన కొరకై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి వెళ్ళి ఆయన రానయ్యున్నాడు. ఇప్పుడు మనకు విశ్రాంతి దినం ఆదివారం. ఈరోజు ఇదే విశ్రాంతి దినం. ఈ ఆదివారం ఏం చేయకూడదంటే వ్యాపారం చేయకుండా. చాలామంది ఈరోజే వ్యాపారాలు, ఎక్కడ లేని పనిపాటులు, ఎక్కడ లేని ఆలోచనలన్నీ ఈరోజే చేసుకోవాలని పెట్టుకున్నారు కదా. మీరు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కాలంటే
మీ వ్యాపారాలు దీవించబడాలంటే, మీ ఉద్యోగాల్లో మీరు ఆశీర్వదించబడాలంటే, మీ పిల్లల చదువుల్లో మీరు దీవించబడాలంటే విశ్రాంతి దినాన వ్యాపారం చేయకూడదు. ప్రతి విశ్రాంతి దినం ఏం చేయాలి? వ్యాపారం చేయకుండా ఏం చేయాలి? అది దేవునికి ప్రతిష్ఠితమైన దినం. గుర్తుపెట్టుకోవాలి, దేశం యొక్క ఉన్నత స్థలం మీరు ఎక్కాలంటే, మీ పిల్లలు దీవించబడాలంటే ఇది ప్రతిష్ఠిత దినం. ఆదివారం ప్రతిష్ఠిత దినం. ఇట్స్ ఏ కాన్సిక్రేషన్ డే, ప్రతిష్ఠిత దినం. ఇట్స్ ఏ వెరీ స్పెషల్ డే ఫర్ క్రిస్టియన్స్, దోస్ హూ బిలీవ్ ఇన్ జీసస్. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన దేవుని ప్రియులకు ఈరోజు ఒక ప్రతిష్ఠిత దినం. ఇది యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించే దినం, ప్రభు సన్నిధిలో ఆనందించే దినం. ఇది ప్రతిష్ఠిత దినమని నీవు ఓరకుండిన ఎడల, విశ్రాంతి దినం ఆదివారం మనోహరమైనది. ఇది ప్రతిష్ఠిత దినమే కాదు, ఇది దేవునికి మనోహరమైనది. ఎందుకంటే దేవుని ప్రజలంగా మనం ఆయన సన్నిధిలో కూడి ఆయన నామాన్ని ఘనపరిచే దినం. సంఘముగా, సమిష్టిగా, సహవాసంగా కూడి ఆయన ఘనపరుస్తున్నప్పుడు ఆయనకి ఎంత మనోహరమో. ఇది మనోహర దినము, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు. ఇది దేవునికి ఘనమైనది. చూడండి, 3 మాటలు చెప్పాడు. ఈ ఆదివారం ఒకటి ప్రతిష్ఠిత దినం, రెండవది మనోహరమైన దినం, మూడవది ఇది దేవునికి ఘనమైన దినం. ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన బిడ్డలంగా కూడుకొని ఆయన ఆరాధించే దినం. దేవునికి ఎంత ఇష్టమో. ఆయన ప్రజలంగా మనం ఆయన సన్నిధిలో కూడుకొని ఆయన ఆరాధన చేస్తుంటే ఆయనకి ఎంత ఇష్టమో. అందుకనే భక్తుడు ఒక పాట రాశాడు. కూడుకొని ఉన్నాము సంఘ ప్రభో, కూడుకొని ఉన్నాము. దేవుని బిడ్డలంగా కూడుకొని వచ్చినప్పుడు అది ప్రతిష్ఠిత దినం, ఘనమైన దినం, దేవునికి మనోహరమైన దినమని ఆ దినాన్ని ప్రతిష్ఠంగా ఘనముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చేయక, వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకోవద్దు. ఈరోజు లోకవార్తలు చెప్పుకునే సమయం కాదు. ఆదివారమే చాలామంది సమయాన్ని ఎంత దుర్వినియోగం చేస్తారో. అన్ని వార్తలన్నీ ఈరోజే ముందు పెట్టుకొని ఆ వార్తలు ఈ వార్తలు తిరుగుతూ ఉంటారు, ఆ వార్తలు ఈ వార్తలు చెప్పుకుంటూ ఉంటారు. లోక వార్తలు చెప్పుకోకుండా ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేది. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత ఘనమైన వాగ్దానం, ఎంత బలమైన మాట, ఎంత బలమైన శుభవచన ఉదయకాలం ప్రభు మనకు తెలియపరుస్తుంది. ఈ ఆదివారం దేవుని ఘనపరచండి. లేవండి, ఇంకా లేకపోతే లేవండి. బలహీనులుగా ఉన్న రండి మందిరానికి. బలహీనలను బలపరిచేవాడు, కృంగిన వారిని లేవనెత్తేవాడు యేసయ్య. ఆయన మందిరానికి త్వరపడి రండి, శీఘ్రముగా రండి. ఎవరు గృహాల దగ్గర ఉండద్దు. కుటుంబాలుగా లేచి మీ పిల్లల్ని కూడా లేపుకొని దేవుని సన్నిధికి రండి. మొదట ఆయన రాజ్యము నీతిని వెదకండి. మొదట ఆయనకి సమయం ఇవ్వండి. మొదట ఆయన సన్నిధిలో గడపండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఖచ్చితంగా దేశం యొక్క ఉన్నత స్థలం మీద మిమ్మల్ని ఎక్కిస్తాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించబడతారు. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా ఘనపరుస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం నెరవేర్చబడాలంటే ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారం రోజు ఇది ఆయన దినమని, ఇది ప్రతిష్ఠిత దినమని, ఇది మనోహరమైనదని, ఇది దేవునికి ఘనమైన దినమని దీనిని ఘనముగా ఆచరించి వ్యాపారాలు చేసుకోకుండా, మీకు ఇష్టమైన పనులు చేయకుండా, లోకవార్తలు చెప్పుకోకుండా రండి దేవుని సన్నిధికి. ఈరోజు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కించునుగాక, ఉన్నతంగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నతమైన కృప చూయించునుగాక. మీరు బలహీనులతో మీకు స్వస్థత కలుగునుగాక. మీరు అనారోగ్యంతో ఈ మాటల ద్వారా ప్రభు మిమ్మల్ని స్వస్థపరుచునుగాక. రండి మందిరానికి, దేవుని సన్నిధికి రండి, త్వరపడి రండి, జాగు చేయక రండి. దేవుని సన్నిధిలో బలమైన గొప్ప కార్యాలు మనం చూచుదుము గాక. ఆమేన్. మీరు వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే వినుకొండ పట్టణంలో ప్రభు చేత ఏర్పాటు చేయబడిన సంఘం క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ సిబిసి, ఇది ఎక్కడో కాదండి, కరెంట్ ఆఫీస్ ఎదురు లైన్లో ఉన్న గీతాంజలి స్కూల్ ప్రక్కనే ఉన్నటువంటి క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ సిబిసి ఆరాధన ఈరోజు ఉదయం 9:30 గంటలకు ప్రారంభించబడుతుంది. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నాయి. గొప్ప స్తుతి ఆరాధన, ఆత్మీయ పాటలు,
అద్భుతమైన దైవ సందేశం ద్వారా దేవుడు మనల్ని తెప్పరేలా చేస్తాడు. రండి, దైవ ఆశీర్వాదాలు పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు వింటమే కాదు, ఈ శుభవచనం 10 మందికి షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ పేరు పాస్టర్ ఫిలిప్ విఎన్కే సబ్స్క్రైబ్ చేసుకొని దీవించబడవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. యేసయ్య, ఉదయకాలం ఈ శుభవచనం ద్వారా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మీరు ఎక్కిస్తారన్న మీ మాటను మేము తీసుకున్నాం. ప్రభా, మా బిడ్డలు ఉన్నతంగా ఆశీర్వదించబడాలనేది మీ ఆలోచన, ఉన్నతంగా దీవించబడాలనేది మీ ప్రణాళిక. ఉన్నతంగా దీవించబడాలి, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఉండాలి అంటే విశ్రాంతి దినం ఆదివారాన్ని ఘనంగా పాటించాలి. ఇది ప్రతిష్ఠిత దినం, ఇది మనోహరమైన దినం, ఇది ఘనమైన దినమని ఘనంగా దీన్ని ఆచరించాలి. వ్యాపారాలు చేయకుండా, లోకవార్తలు చెప్పుకోకుండా, ఇష్టమైన పనులు చేయకుండా మిమ్మల్ని ఘనపరిస్తే నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తానన్నారు. మా బిడ్డలందరినీ, వారి కుటుంబాలను, పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. వ్యాపారాలు, ఉద్యోగాలు, చేతుల కష్టార్జితాలు దీవించండి. ఈరోజు ప్రభు సన్నిధిలో నీ బిడ్డల గడుపుట ద్వారా మిక్కిలి మీ దీవులు దయచేయమని, ఉన్నత స్థలముల మీద ఎక్కించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియులు ఎవరైతే బలహీనంగా ఉన్నారో యేసు నామములో వారిని బాగు చేయండి, స్వస్థపరచండి నాయన. ఈ దినం ఎదురయ్యే శోధన కీడులు తప్పించి పనిపాట్లో తండ్రి మీ కృప దయచేసి అందరూ లేచి ఈరోజు ఆదివారం ప్రతిష్ఠిత దినమని మీ సన్నిధికి వచ్చి మీ మందిరంలో గడిపి మీ కృపకు పాత్రులై భాగ్యం దయచేయమని, మీ పక్షంగా నిలబడుతున్న దైవ సేవకులను మీరు బలపరిచి వాడుకోండి. గ్రామాల్లో జరుగుతున్న సేవను, మిషనరీల ద్వారా జరుగుతున్న సేవను, సార్వత్రిక సంఘంలో జరుగుతున్న సేవను మీరు దీవించి మీ ఘనకార్యములు చేసి మహిమ పొందమని, మీ ప్రజలందరి మమ్మల్ని అందరూ మీరు ఆకటి కొరకు సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఉదయకాలం ఈ శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలు, పరిచర్యలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతము తోడయుండునుగాక. ఆమేన్. అందరు కొందనాలండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్లీ డే. ఈరోజు